ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున వందనాలు. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే అపోస్తుల బోధకు ప్రామాణికత ఏమిటి? అపోస్తుల బోధకు ప్రామాణికత ఏమిటి? ప్రభునందు ప్రియులరా, మనము దైనందినటువంటి జీవితంలో ఏదైనా ఒక వస్తువును కొనాలన్నా, ఏదైనా ఒక వస్తువును వాడాలన్నా, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా ఏం చేస్తామంటే దానికి ఉన్నటువంటి ప్రామాణికతను మనం తెలుసుకుంటాం. వస్తువులు మంచివి అని తెలియజెప్పేటువంటి ప్రామాణికత ఏంటండి? అవి మన్నే విధానం, లేకపోతే ఇలాగ ఖచ్చితంగా మన్నుతాయి అని ఒక గుర్తు వేసి ఇస్తారు. ఆ గుర్తును బట్టి అయినా సరే మనం దాని యొక్క ప్రామాణికతను అంచనా వేస్తాం. పోలో మార్క్ అని, ఎగ్ మార్క్ అని, ఐఎస్ఐ గుర్తని, ఇలాగ ఇవన్నీ కూడా దేనికి చిహ్నాలంటే ఒక వస్తువు యొక్క నాణ్యతకు, ఒక వస్తువు యొక్క ప్రామాణికతకు అవి సూచనలుగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, అపోస్తుల బోధకు ప్రామాణికత ఏమిటి? అపోస్తుల బోధ అనేది మనకు అవసరమా కాదండి? అవసరమే. ఎందుకు అపోస్తుల బోధ అవసరము అంటే, లోకంలోకి దొంగ బోధలు వస్తాయని యేసుప్రభు వారు ఆయన ఈ భూమి మీద నడాడినటువంటి మొదటి శతాబ్దంలోనే ఆయన చెప్పారు. అనేక మంది ఇదిగో నాలా వస్తారు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెబుతారు, మీరు నమ్మి మోసపోకండి అంటే అనేక మంది దొంగ బోధకులు వస్తారు. మరి ఏ బోధ ప్రామాణికత కలిగి ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభువారు మన మీదే పెట్టారు. మన మీదే పెట్టారా పెట్టలేదండి ఆ బాధ్యత? లేకపోతే ఏ బోధ అన్నా ఒకటేనండి, ఎవరు చెప్పినా మంచి మాటలే చెప్తారు కదండి. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. యెహోవా గ్రంథమును పరిశీలించి తెలుసుకొనిడి, చదువుకొనిడి. చెవులు గలవాడు వినుగాక. ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి విషయాలు అంటే, ఇదిగో బోధ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీరు ఏమి వింటున్నారో చాలా జాగ్రత్త కలిగి వినండి అని బోధ విషయంలో మనల్ని హెచ్చరించి ఆయన పరలోకానికి వెళ్ళారు. మరి అటువంటి బోధ విషయంలో ఉత్తమమైనటువంటి బోధ ఏమిటి అంటే అపోస్తుల బోధ. మరి అపోస్తుల బోధని మనకు తెలుసు. మరి ఆ బోధకు ప్రామాణికత ఏమిటి? అపోస్తుల తర్వాత వచ్చిన వారు కూడా చాలా బాగా చెప్పేవారు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఇప్పుడు వాక్యాన్ని చాలా చక్కగా చెప్పేవారు ఉన్నారా లేదా? వాక్యాన్ని కలిపి చెరిపేవారు కూడా ఉన్నారు. కానీ వీరిని కాకుండా అపోస్తుల బోధ యందే నిలవండి అని బైబిల్ చెబుతుంది. అపోస్తుల బోధకు ఉన్నటువంటి ప్రామాణికత ఏమిటి అనేది ఈరోజు ఆలోచిద్దామండి. ఆ బోధ ఎంత గొప్పదో పౌలు ఒక సంగతిని వివరిస్తున్నాడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చూడండి. క్రీస్తు కృపను బట్టి
మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. చూడండి, మొదటి శతాబ్దంలోనే భిన్నమైన సువార్త తట్టుకు గలతీయులలో కొందరు తిరిగిపోయారంట. చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ అది వేరే సువార్త అనుకుంటారా? దేని గురించో చెప్తారు అనుకుంటారా? క్రీస్తు గురించే చెప్తారు. ఏంటండి, అది మరి యొక్క సువార్త కాదు కానీ అంటే ఏమనుకుంటామంటే బైబిల్ కాంది అనుకుంటాం, కానీ బైబిల్లోనిదే చెప్తారు. క్రీస్తుది కాంది అనుకుంటాం, క్రీస్తుదే చెబుతారు. క్రీస్తు సువార్తను చెరపగోరి అంటే సువార్త ఏమవుతుందండి? చెడిపోతుంది. అనేక అబద్ధ బోధకులు రావడం వల్ల సువార్త ఏమవుతుందండి? చెడిపోతుందండి. చెరపగోరి అదిగోండి, దేవుడంటే ఆసక్తి ఉన్న వారిని సువార్త విషయంలో కలవరపరుస్తుందంట. ఇప్పుడు ఒక్కొక్కలో ఒక్కొక్కలా చెప్తున్నారు. భక్తి లేని వాడికి, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేని వాడికి ఏ గొడవ పట్టదు. అదే వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఎవరిది నిజం అంటావు, ఎవరిది అబద్ధం అంటావు అనే ఒక కన్ఫ్యూజ్, కలవరం మొదలవుతుందా లేదా? కలవరం మొదలవుతుంది. మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించినటువంటి సువార్త కాక, మేము అంటే అపోస్తులు ప్రకటించినటువంటి బోధ కాక, మరి యొక్క బోధ మేమైనను ఇప్పుడు మీకు ప్రకటించి వెళ్ళిపోతున్నాం, మరలా వచ్చి అది కాదు వేరేది ఉంది అని మేమైనా చెప్పినా సరే, మరలా వచ్చి పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల, అంటే వీరు ప్రకటించినటువంటి సువార్త ఎంత ప్రాముఖ్యత కలిగిందో చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్పి వెళ్తున్నాను, మరలా వచ్చి నేను ఇది తప్పు అని చెప్పినా సరే మీరు నమ్మకండి. నేను మాత్రమే కాదు, మానవుడిని అయినటువంటి నేను మాత్రమే కాదు, మానవాతీత శక్తి అయినటువంటి పరలోకం నుండి దూత వచ్చి చెప్పినా సరే మీరు నమ్మద్దు. అంత ప్రామాణికత కలిగింది ఈ సువార్త అని పౌలు చెప్తున్నాడు. మరి ఏమిటి అంత ప్రామాణికత? అపోస్తుల బోధకు ఉన్నటువంటి ప్రామాణికత అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, కాదండి, కాదు, కంగారు కండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి జీవవాక్యమును గూర్చినది ఎప్పటి నుంచి ఉందంటే ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిజానించి కనుగొంటిమో, మా చేతులు తాకి చూచెను, అది మీకు తెలియచేయుచున్నాము. అంటే అపోస్తుల బోధకున్నటువంటి ప్రామాణికత ఈ నాలుగేనండి. అపోస్తుల బోధకున్నటువంటి ప్రామాణికత ఈ నాలుగే. వారు ఆది నుండి ఉన్నటువంటి వాక్యము అని చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆది నుండి ఉన్నది ఏమిటి? వాక్యము. ఆ వాక్యం గురించి చెప్తున్నారు. ఆది నుండి ఏమి ఉండెనో మేము ఏమి వింటిమో, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర మేము ఏమి వింటిమో. ఈ అనుభవం అపోస్తులకే ఉందండి. యేసుక్రీస్తు వారి దగ్గర విన్న అనుభవం మరి ఒక్కరికి ఎవ్వరికి కూడా లేదు. అందుకే వారు అంత ఘంటాపదంగా చెప్పారు. మేము ప్రకటించినటువంటి ఈ సువార్త మరలా మేము వచ్చి చెప్పిన, పరలోకం నుండి వేరొక దూత వచ్చి వేరేగా చెప్పినా సరే నమ్మకండి. మేము చెప్పినటువంటి సువార్తకు ఉన్నటువంటి ప్రామాణికత ఏంటంటే ఆది నుండి ఆ వాక్కు అయినటువంటి దేవుడి దగ్గర మేము విన్నాము, యేసుక్రీస్తు వారి దగ్గర విన్నాము. విని మేము విశ్వసించాము. వినేం చేసాము? విశ్వసించాము. రోమపత్రిక 10:17. రోమపత్రిక 10:17. 17. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం ఎలా వస్తుందంటండి? వినడం వలన. ఆ వినే మాట ఎవరిదై ఉండాలి? క్రీస్తుదై ఉండాలి కదండి. అటువంటి మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. మరి ఆ క్రీస్తు వారే ఆ మాట చెప్తూ ఉండగా మరి అపోస్తులు వింటే వారి యొక్క విశ్వాసం ఇంకెంత బలపడుతుంది. ఇప్పుడు క్రీస్తు చెప్పినటువంటి మాటలు ఈరోజు సమాజంలో బోధకులు చెప్తున్నారు కదండి. మరి ఆ క్రీస్తు చెప్పినప్పుడే విన్నవారు వారి యొక్క విశ్వాసం ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఉంటుందా లేదా? మాస్టర్ ప్రింట్. అందుకే అంటున్నాడు ఆది నుండి మేము ఏదైతే ఉందో దాన్ని ఎలా చూసాము అంటే, ఎలాగ గుర్తించామంటే వింటిమో. మేము ఏది విన్నామో అదే మీకు చెబుతున్నాము. ఆయన విశ్వాసానికి కర్త. ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలు మేము విన్నాము కాబట్టి మా విశ్వాసాన్ని ఏం చేసామంటే బలపరుచుకున్నాము. పౌలు ఇది రాయడం వల్ల వెనుకున్నటువంటి ఉద్దేశం అదేనండి. వినుట వలన విశ్వాసము కలుగును, మేము విన్నాము, విశ్వాసం కలిగింది అని చెప్తున్నాడు అన్నమాట రోమీయులకి. కాగా ఆ మాట ఎవరి గురించి వినాలంటే సీరియల్ కోసం కాదు, సినిమా కోసం కాదు, వ్యాపారం గురించి కాదు, ఉద్యోగం కోసం కాదు, పక్కింటి వాళ్ళ కోసం కాదు, ఎదురింటి వారి కోసం కాదు. సర్వ లోకాన్ని రక్షించినటువంటి యేసుక్రీస్తు మాట ఉండాలి. అంటే అపోస్తుల బోధకి మొదటి ప్రామాణికత ఏంటండి? వాళ్ళు క్రీస్తు దగ్గర విన్నారు, క్రీస్తు దగ్గర విన్నారు. రెండోది కన్నులారా చూశారంటండి. ఏం చూశారు? ఆయన యొక్క ప్రవర్తనను చూశారు, సూచక్రియలు చూశారు, అద్భుత క్రియలు చూశారు, వ్యక్తిగత ప్రవర్తన. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అనే మాట పలికినప్పుడు వీళ్ళు ఉన్నారా లేదా? ఏం చూశారంటే వీళ్ళ క్రీస్తు యొక్క స్వరూపాన్ని, క్రీస్తు యొక్క ఆకారాన్ని చూడలేదు. ఏం చూశారు? క్రీస్తు యొక్క గుణ లక్షణాలని ఆయన చెబుతున్న ప్రకారం ప్రవర్తిస్తున్నాడా లేదా అని చూశారంటే. ఏది వింటిమో దానినే మేము ఏం చేస్తున్నాం? మరలా చూస్తున్నాము. ఆయన చెప్పడం విన్నాం, ఆ ప్రకారం ఆయన పాటిస్తున్నాడో లేదో
చూసాం, కన్నులారా ఏదైతే చూచితిమో. మనం కన్నులారా చూడడం అంటే ఏదో ఒక ఆకారాన్ని కన్నులారా చూసి మనం సంతృప్తి పొందుతాం, అంతే కదండి. దర్శనం, దైవ దర్శనం కలిగింది అని ఆ ఆకారాన్ని వర్ణిస్తాం, అంతే కదండి. కానీ ఇక్కడ అపోస్తులు చూసింది ఏంటి? ఆయన సత్ప్రవర్తననే చూశారు. ఆయన చెప్పినటువంటి మాట యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ప్రవర్తిస్తున్నాడో లేదో చూశారు. ఇప్పుడు మనము కూడా వాక్యమై ఉన్నటువంటి క్రీస్తుని ఏ విధంగా చూడాలి? ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన చేసినటువంటి పని ఏమిటి? కనపడుతుందో లేదు బైబిల్లో? ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన చేసినటువంటి పని ఏమిటి అనే వ్యత్యాసం తెలిసిపోద్దా లేదా మనకి? ఖచ్చితంగా తెలిసిపోద్ది. అలాగ చూడాలి మనం ఆయన. అలా చూసి ఆయనే మన రక్షణకర్తని మనం ఒక తీర్మానానికి రావాలి. చూడాలంటే మరి ముందు ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, అంతే కదండి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అది ఎంత తీవ్రత కలిగి ఉంటే మనకి అర్థమవుతుందంటే, ఇటువంటి వాక్యము ఎంత తీవ్రత కలిగి మనం ఉంటే అర్థమవుతుందంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేను నేడు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడడం. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బోధ ఏదైతే ఉందో, వాక్యం ఏదైతే ఉందో, అది నీ కుమారులకు నువ్వు ఖచ్చితంగా అభ్యసింప చెయ్యాలి. ఒక విషయం ఒకరికి అభ్యసింప చెయ్యాలంటే ఆ విషయం మీద ముందు మనకి ఏముండాలి? అవగాహన ఉండాలి. మన కుమారుడికి చెప్పమన్నాడా లేదా? మన తోటి వారికి చెప్పమన్నాడా లేదా? నాకు తెలిసింది కొంతే అదే చెప్తానంటే కుదురుతుందా? ఇప్పుడు పిల్లలు ఎటువంటి వారు? కొంత చెప్తే ఊరుకుంటారా? పూర్తిగా ఒకటి చెప్పామంటే దానికి 50 ప్రశ్నలు అడుగుతారు. ఆ 50 ప్రశ్నలకు నువ్వు సమాధానం కలిగేటువంటి చెప్పేటువంటి స్థితిలో వాక్యంలో నువ్వు ఉండాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలెను. అద్దుకోండి, కన్నుల నడుమ బాసికముగా ఉండవలెను. ఇంటి ద్వారబంధముల మీదను గౌనుల మీద వాటిని రాయవలను. అంటే నువ్వు ఉండేటువంటి ఇల్లు అంతా కూడా ఎక్కడ చూసినా సరే వాక్యపు ఆలోచనలు వచ్చే విధంగా ఉండాలి. కొంతమంది ఇంటి చుట్టూ వాక్యాలు ఉంటాయి, కానీ వాళ్ళ హృదయాల్లో వాక్యాలు ఉండవు. కానీ ఇంటి చుట్టూ వాక్యాలు లేకపోయినా సరే హృదయములో ఖచ్చితంగా వాక్యం కలిగి ఉండాలి. వాక్యం బాసికంగా ఉండాలి. ఎందుకు బాసికంగా ఉండాలి అంటే, ఇదిగో నువ్వు నడిచి వస్తుంటే వాళ్ళకి ఏం గుర్తు రావాలి? దేవుని వాక్యం. ఒక పాస్టర్ గారిని చూస్తే ముందు మనకి ఏం గుర్తుకొస్తుంది? దేవుడు వాక్యమే కదా గుర్తొస్తుంది. అందుకే కదా ఆయన గౌరవిస్తాము. అలాగా ప్రతి విశ్వాసి కూడా తోటి విశ్వాసి నిన్ను చూస్తుంటే నీకు ఏం గుర్తుకు రావాలంటే వాక్యం గుర్తుకు రావాలి. వాక్యమే కనపడాలి. బాసికాన్ని ఎక్కడ ఎందుకు కడతారు? అందరికీ కనపడేలాగా. మన షర్టు, మన ప్యాంటు, మన నగలు, మన దుద్దులు ఇవి కాదు హైలైట్గా నిలిచేవి.
మనం ఏమనుకుంటాం, నా షర్ట్ బాగా అందరికీ కనపడాలి, నా ప్యాంట్ అందరికీ బాగా కనపడాలి, నా నగ అందరికీ బాగా కనపడాలి, నా హెయిర్ స్టైల్ 2-3 రోజుల నుంచి ముందు ప్రిపరేషన్ దానికి. కానీ మనిషిలో మొట్టమొదటిగా విశ్వాసంలో కనపడవలసింది ప్రపంచానికి ఏమిటంటే వాక్యము. అందుకే దాన్ని ఎక్కడ ధరించమన్నాడంటే బాసికముగా. అంటే ఇక్కడ ధరించే బాసికం మీద వాక్యం రాసుకొని ధరించేమని కాదు. మన ఆలోచనలు అలా ఉండాలి. ఎదుటివారు మనం చూస్తే వాళ్ళకి ఏం గుర్తు రావాలి? వాక్యము గుర్తు రావాలి. యేసుప్రభు వారు దగ్గరికి వచ్చినట్టు నతానీయేలు ఏమన్నాడు? బోధకుడా. ఆ బోధకుడా అని ఎందుకు సంబోధించాడు? ఆయన యొక్క బోధ చూసి. మనల్ని బాధకుడా, ఆయన్నే బోధకుడు అన్నారు. ఇప్పుడు మనల్ని ఏమంటారు? అంటే వాక్యాన్ని మనం ఏ విధంగా చూడాలంటే అంత తీవ్ర స్థాయిలో చూస్తేనే మనకి అప్పుడు వాక్యము అర్థమవుతుంది. అంటే అపోస్తలుల బోధకు ఉన్నటువంటి ప్రామాణికత ఏంటండి? ఒక పౌలు వెళ్ళినా, ఒక పేతురు వెళ్ళినా, ఒక ఆంద్రేయ వెళ్ళినా సమాజంలోకి వాక్యము వాళ్ళ యొక్క కనుల మధ్య ఏమో అయి ఉంది, బాసికము వలె ఉంది. ఆనాటి సమాజం వారికి విలువ ఇచ్చారా లేదా? దేన్ని బట్టి ఇచ్చారు? వాక్యాన్ని బట్టి. అంటే వాక్యం అనేది సమాజంలో వారి కనుల మధ్య బాసికముగా ఉన్నది. పౌలు చెప్తుంటే 8 గంటలకు మొదలెట్టి సాయంత్రం మొదలెట్టేవాడంట పౌలు, తెల్లవారుజామున ముగించేవాడంట దీర్ఘ ప్రసంగం అంట. అంత ఓపిక ఎక్కడదండి? ఇప్పుడు 1 గంట చెప్పండి, తినేస్తున్నారు. ఏమంటున్నారా? బుర్ర అంటే ఏం లేదు, వాక్యమందు తీవ్రత లేదు. అంటే వారు ఆ సమాజాన్ని అలా కట్టిపాడేశారంటే, దీర్ఘ ప్రసంగాలు చేశారంటే ఏముంది? వాక్యము వాళ్ళ కన్నుల మధ్య బాసికముగా ఉన్నది. అంత తీవ్ర స్థాయిలో వాక్యాన్ని చూశారు వారు. యేసుప్రభు వారు వారికి అలాగా బోధించారు. ఒక కొండ మీద ప్రసంగం అయినా, ఆయన ధోని ఎక్కినప్పుడు చేసినటువంటి ప్రసంగం అయినా, నది అద్దరుగా చేసినటువంటి ప్రసంగం అయినా, లేకపోతే సముద్రపు ఒడ్డును కూడా చేశారా లేదా? సముద్రం ఒడ్డుని ఏమైనా పడుతుందండి అసలుకి? చెప్పండి, ఏమైనా పడుతుంది? ఏమైనా పడదు. అయినప్పటికీ కూడా వాళ్ళు వాక్యం మీద అంత కాన్సన్ట్రేషన్తో విన్నారన్నమాట. మౌతులు లేవు, ఉన్నాయండి. వాళ్ళు వినినటువంటి విధానం ఆ విధంగా ఉంది. అంటే అపోస్తుల బోధకు ఉన్నటువంటి ప్రామాణికత ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని విన్నారు. వాక్యం చెప్తే విన్నారు. వాక్యం చెప్తే విన్నారు. ఆ వాక్యం చెప్పారు కదా, అలాగా ఉన్నారో లేదో చూశారు. ఆయన ప్రవర్తనే కనిపెట్టారు. టెస్ట్ ఆయన్ని నిదానించారంటండి. వాక్యము వినడంలోనూ వాళ్ళు ఏం చేశారంట? నిదానించి తెలుసుకున్నారంట. మనకి ఆ నిదానం ఉందండి? ఎప్పుడైపోద్దా అని కంగారమే కానీ నిదానం అనేది మనకి లేదు. మరి అపోస్తులు ఏం చేశారు? ఏది నిదానించి కనుగొంటే. కంగారు అసలుకే పడలేదు. బంగారం కొనే దగ్గర కంగారు పడతావా? మరి వాక్యం దగ్గర ఎప్పుడైపోద్దా నిదానించి వాళ్ళు కనుగొన్నారంటే. ఏం కనుగొన్నారు? ఒక సమరయ స్త్రీ కనుగొంది. నేను క్రీస్తు అను మెస్సయ్యను కనుగొన్నాను, మీకు పరిచయం చేస్తాను రండి అని ఊరిలోకి వెళ్ళి ఊరి జనాన్ని ఏం చేసిందండి? తీసుకుని వచ్చింది. అంటే సమరయ స్త్రీ అపోస్తులు అని కాదు చెప్తున్నాను నేను. నిదానించి కనుగొంది ఈయనే మెస్సయ్య అని. మరి అపోస్తులు సమరయ స్త్రీయే కనుగొనగా లేనిది
మరి అపోస్తులు కనుగొన్నారా లేదా? ఏమని? ఈయనే మెస్సయ్యా, ఇశ్రాయేలుని సర్వలోకాలని రక్షించడానికి వచ్చినటువంటి, ఇదిగో ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి మెస్సయ్య ఈయనే అని కనుగొన్నారు. ఎవరో? అపోస్తులు. మిగతా వారు శాస్త్రులు పరిసయ్యులు అది కనుగొనలేదు. మనం చాలాసార్లు ఇది చదివేస్తామండి. ఏది? యోహాను సువార్త 1:1 జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉన్నదో మేము ఏమి వింటిమో, ఏది చూచితిమో, ఏది కనుగొంటిమో, చాలాసార్లు నాకు ఈ ఆలోచన వచ్చిన రానంత వరకు కూడా నేను కూడా అలా చదివినండి. అర్థమైందండి? నాకు ఈ ఆలోచన రానంత వరకు కూడా నేను కూడా అలాగే చదివినండి. ఏమి వింటిమో, ఏమి చూచితిమో, ఏమి కనుగొంటిమో. మానవుడి యొక్క ఆయుష్ దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే కనుగొనడానికే ఇచ్చాడు అని బైబిల్ చెప్తుందా లేదా? అపోస్తులు కనుగొన్నారంట. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మెస్సయ్య క్రీస్తే, అభిషక్తుడు క్రీస్తే, రక్షకుడు క్రీస్తే. మరి మనం కూడా కనుగొనాలా లేదా? కనుగొనడానికే దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడండి, నీకు ఆయుష్ని ఇచ్చాడండి. అపోస్తుల కార్యం యాక్ట్స్ 17:26 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యంలో చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ప్రతి జాతి మనుషుని సృష్టించి, అదిగోండి దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని. అదిగోండి కనుగొనాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? వెతకాలి. లేఖనముల యందు నిత్య జీవం కలదని మీరు వాటిని చదువుతున్నారు, వాటిని వెతుకుతున్నారు, అవియే నా గురించి సాక్ష్యము ఇచ్చుచున్నవి. తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము. ఒక నిర్ణయ కాలం ఉందంటే అండి, ఎప్పుడు పడితేనే అప్పుడు వెతుకుతానంటే కుదరదు. నేను 20వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు లోకంలోనే ఉంటూ ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ కూలీ నాలు చేసుకుని నేను 61వ సంవత్సరం నుంచి వచ్చేస్తాను ప్రభు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఉన్నారా లేదా? అలాంటి వారికి గొడ్డలు పెట్టి ఈ వాక్యం, తనను వెతుకు వారు నిమిత్తము నిర్ణయ కాలం ఉంది. అది నువ్వు నిర్ణయించుకోకూడదు, మనం నిర్ణయించేసుకుంటాం. చేసే తప్పు ఏంటంటే నిర్ణయించేసుకుంటాం. కానీ నిర్ణయించవలసింది ఎవరు? దేవాది దేవుడు. తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేర. నివాస స్థలము యొక్క పొలిమేర. ఆత్మ యొక్క నివాస స్థలం ఏమిటి? పొలిమేర. ఆత్మ యొక్క నివాస స్థలం ఏంటి? మన శరీరం. వారి నివాస స్థలం యొక్క పొలిమేర అంటే ఎండింగ్. పొలిమేర అంటే ఏంటండి? ఎండింగ్. అంటే ఈ శరీరానికి పొలిమేర ఉంటుందా? చెప్పాలండి, ఉంటుందా? 20వ సంవత్సరంలో నడిచినట్టు 60వ సంవత్సరంలో నానలేదు. ఎందుకో పొలిమేర దగ్గర పడిపోతుంది. మృత్యు అనే పొలిమేర దగ్గర పడుతుంది. 20వ సంవత్సరంలో విన్నట్టు 60వ సంవత్సరంలో వినపడదు. ఎందుకు? పొలిమేరకు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మృత్యు అనే పొలిమేరకు 20వ సంవత్సరంలో కనపడినట్టు 60వ సంవత్సరంలో 20 సంవత్సరంలో సూదిలో దారం ఎక్కించేస్తాం. 60 సంవత్సరంలో దబ్బలంలో దారం ఎక్కించలేం. అర్థమైందండి? అంటే వారి జీవిత కాలపు పొలిమేరను ఏం చేశాడంటే దేవుడు ఏర్పరిచాడంట. అంటే వారి నివాస స్థలం అంటే ఏంటి? ఈ శరీరానికి ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. ఏంటండి? శరీరానికి నివాస స్థలం. మన ఆత్మ నివసించేది ఏంటి? మన శరీరం. ఈ శరీరానికి ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. నిర్ణయాన్ని కాలాన్ని ఆయనే నిర్ణయించాడు. మనం నివాస స్థలంగా మనకి ఇది ఇచ్చాడు కదా, దీనికి ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. అదే పొలిమేర.
అదే పొలిమేర. పొలిమేర దాటకూడదు. ఈరోజు ఏం చేయకూడదు అంటారు కదా. పెళ్లి కొడుకుని చేస్తే పొలిమేర. అలాంటి మూఢనమ్మకాల్లో పొలిమేరను నమ్ముతున్నావు, కానీ దేవుడు పెట్టినటువంటి పొలిమేరను మాత్రం నమ్మలేకపోతున్నావు. ఆయన నిర్ణయకాలాన్ని నిర్ణయించాడు, పొలిమేరను ఏర్పాటు చేశాడు. దేనికి నిర్ణయకాలాన్ని నిర్ణయించి దేనికి పొలిమేరను ఏర్పాటు చేశాడు ఆయన? ఒకవేళ వారు తడువులాడి దేవుణ్ణి కనుగొంటారేమో అని ఆయుష్ని ఇచ్చాడు మనకి. అర్థమైందండి? అపోస్తులు వాళ్ళ యొక్క ఆయుష్ ధన్యం అయింది. వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ చరితార్థమైంది. ఎందుకు? క్రీస్తు అనేటువంటి మెస్సైన వాళ్ళు కనుగొన్నారు. లేఖనాల్లో రాయబడినటువంటి మెస్సైన వాళ్ళు కనుగొన్నారు. మనము కూడా కనుగొనాలా లేదా? అలా కనుగొనాలనే రాయించాడు. చదివాం కదా అపోస్తుల కార్యం 17:26 26 ఈ వచనంలో మనము కూడా కనుగొనాలి అని రాయించాడు. నెక్స్ట్, మా చేతులు దేనినైతే తాకి, ఎప్పుడు తాకి చూసారండి? కరెక్ట్గా చూస్తారు. తోమ తాకి చూసాడా లేదా? యోహాను సువార్త 20:24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైనా దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిను. కనుక తక్కిన శిష్యులు ప్రభువు చూచితమని అతనితో చెప్పగా నమ్మాడండి. ప్రభు వచ్చి ఉన్నాడు, మరలా లేచి వచ్చి ఉన్నాడంటే నమ్మాడా? నమ్మలేదు. నేను ఆయన చేతిలో మేకులు గుర్తులు చూసి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని ఇప్పుడు తోమాను నమ్మించవలసినటువంటి అవసరత మిగతా 11 మంది అపోస్తులకి ఎందుకండి? పోనీ అక్కడ ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో అంతమందికి ఎందుకు? నమ్మితే నమ్ముతాడు, లేకపోతే నరకానికి వెళ్ళి పోతాడు. అంతే కదా. నమ్మకపోతే ఏంటి? యేసుక్రీస్తు లేచాడు అని నమ్మకపోతే ఏంటి? నరకానికి వెళ్ళిపోతామా లేదా? పునరుద్ధానం ఒప్పుకోకపోతే వెళ్ళిపో. నేను ఒప్పుకుంటాను, కానీ ఒక కండిషను చూచి ఒప్పుకుంటాను. ఎలా చూస్తారంటే, నాకు ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ఏంటంటే, ఇదిగో ఆయనకి మేకులు వేసి కొట్టారు కదా చేతులకి, ఆ గాయాలు మరి ఇంకా ఉంటాయి కదా, ఆ గుర్తుల్లో నేను చేతులు పెట్టి చూస్తాను. నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, కానీ ఆయన నాకు మేలు చేస్తేనే నమ్ముకుంటాను. ఆయన నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తేనే నమ్ముతాను. ఇది ఏ విశ్వాసం? తోమా విశ్వాసం. అర్థమైందండి? ఈరోజు ఆధునిక తోమాలు ఎంతమంది ఉన్నారు? బాప్తీసం తీసుకుంటాను, కానీ దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాను, లేకపోతే మంచి వ్యాపారం ఇస్తాను, మంచి సంతానాన్ని ఇస్తాను, లేకపోతే ఆస్తి కలిసి వస్తేనే నేను నమ్ముతాను. అప్పటి వరకు నేను నమ్మను. ఈ విశ్వాసులందరూ కూడా ఏ కోవకు చెందిన వారు? తోమా. అందుకే యేసుప్రభు వారు అన్నారు, నువ్వు చూసి నమ్మవు మంచిదే, కానీ చూడక నమ్మువారు మరి ధన్యులు. ఆ చూడక నమ్మువారు ఎవరు? విశ్వాసులైనటువంటి మనమే. అందుకే కూడా ఇది కూడా ఇంక్లూడ్ చేశారండి అపోస్తులు. ఏది తాకి చూచామో, ప్రభువుని తాకి చూసాడా లేదా తోమా? ఈ మాట వెనకాల ఇంత అంతర్యం ఉందండి. అపోస్తుల బోధకు ప్రామాణికత ఇదే. ఏంటి? ఆది నుండి ఉన్నది మేము ఏది వింటిమో, ఆది నుండి ఉన్నది మేము ఏది చూచితిమో కన్నులారా, ఆది నుండి ఉన్నది ఏది నిదానించి కొనుగొంటిమో, ఆది నుండి ఉన్నది మేము ఏమి తాకి
చూసాము. మనం క్రీస్తుని ఇప్పుడు తాకాలని మనం అనుకోకూడదు. ఆయన వాక్యం రూపంలో మనం తాకాలనుకోవాలి. ఏంటండి? వాక్య రూపంలో ఆయన మనల్ని, కొంతమందికి ఏవైనా ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని ఇలాగ తాకాలి అనే ఒక పిచ్చి ఇది ఉంటుందండి. ఏదో ఇలా తాకాలని తాకి వాళ్ళు ఏదో గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని తాకాలి. వాక్య రూపంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు మనల్ని తాకితే అప్పుడు మనకి రక్షణ అనేది కలుగుతుంది. ఇది అపోస్తుల బోధకు ఉన్నటువంటి ప్రామాణికత. ఏంటండి? మరి ఈ అపోస్తుల బోధ కాకుండా చాలా మంది మరి ఇప్పుడు దేవుడు మాకు బయలుపరిచాడండి, దేవుడు నాకు కల్లో చెప్పాడండి, దేవుడు మా ఇంటికి వచ్చి చెప్పాడండి, దేవుడి యొక్క హస్తం నా మీదకి వచ్చిందండి అని చెప్తున్నారా లేదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం క్రీస్తు నందు ఎలా కట్టబడి ఉన్నామండి? ఎలా కట్టబడి ఉన్నామండి? ఎవరు వేసిన పునాది మీద? ప్రవక్తలను అపోస్తులను వేసినటువంటి పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. కానీ ఇదిగో నాకు దేవుడు బయలుపరిచాడు, స్వప్నమందు బయలుపరిచాడు, నాకు దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు, నాకు ఇది బయలుపరిచాడు అని చెప్పేవారి బోధల యొక్క పునాది మీద మనం లేవండి. ఏ బోధల యొక్క పునాదుల మీద ఉన్నాము అంటే ప్రవక్తలు మరియు అపోస్తుల యొక్క పునాది మీద మనం ఏమంటే కట్టబడి ఉన్నాము. కానీ ఆ కట్టబడినటువంటి పునాది గురించి మనం నమ్మకం, ఇది ఒక కళ్ళబొల్లి మాటలు. వాళ్ళు వేరే పునాది వేస్తున్నారు. అది ఇసుక నేల మీద వేయబడినటువంటి పునాది, ఇసుక నేల మీద వేయబడినటువంటి పునాది. అది ఎప్పటికన్నా ఏమవుతుంది? కూలిపోతుంది. కానీ అపోస్తుల బోధ ఎటువంటిది? ఇదిగో బండ మీద వేసినటువంటి పునాది లాంటిది. చదవండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడాలి. చూడండి, ఎప్పుడు చక్కగా అమర్చబడుతుందంటే ఇది ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద, అపోస్తులు వేసినటువంటి పునాది మీద మనం ఉండగలిగితే అప్పుడు ఆయనలో చక్కగా అమర్చబడిన వారం అవుతాం. అదిగోండి, ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయం అవుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవుని నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. చాలండి. అంటే దేవునికి నివాస స్థలముగా మనం కట్టబడాలి అంటే పునాది ఏదై ఉండాలి? ప్రవక్తలు అపోస్తులు వేసినటువంటి పునాది అనే వాక్యం మీద మనం ఉండాలి. ఇంకా అవి కాకుండా పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి చెప్పినా సరే, మన అయ్యగారు చెప్పినా సరే, అమ్మగారు చెప్పినా సరే, వాళ్ళు మన ముందు ఎన్ని సూచక్రియలు అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా మనం నమ్మకూడదు. మనం నమ్మవలసింది ఏంటంటే అపోస్తుల బోధ. మనం నమ్మవలసినటువంటి బోధకులు ఎవరంటే అపోస్తుల బోధను బోధిస్తున్నటువంటి బోధకుల్ని ఏం చేయాలి? మనం నమ్మాలి. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారిగా ఉండి
వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరుస్తూ ఉన్నారంటండి. ఎవరు? దేవుడు యేసుక్రీస్తు వారే వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అంటే అపోస్తుల కాలంలో ప్రారంభించినటువంటి ఆ స్థిరపరచడం అనేది ఇప్పటి వరకు కొనసాగుతుందా, లేకపోతే అప్పుడే స్థిరపడిపోయిందా? అప్పుడే స్థిరపడిపోయింది. స్థిరపరుస్తూ వచ్చేశారు. మరి ఆ కార్యం ఎప్పుడు కావాలి? ఆయన సిలువ మరణం లోపల అయిపోవాలి. అంతే కదండి. దేవా, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నేను సంపూర్ణంగా చేసి తిని అంటే మరి స్థిరపరచబడ్డం అనేది కూడా, వాక్యాన్ని స్థిరపరచడం అనేది కూడా తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు వారికి అప్పగించిన పనా కదా? మరి అది స్థిరపడిపోయి ఉండాలా లేదా? అంటే వాక్యం ఏమైంది? స్థిరపడిపోయింది. అప్పటికే స్థిరపడిపోయింది. ఇంకా ఏ విధంగా కూడా ఇంక వాక్యాన్ని ఆయన మళ్ళీ బయలుపరచడు. దీనికి యాడింగ్ ఏమి ఉండదు. ఉంటుందా? అదే కదా చెప్పాడు ప్రకటన గ్రంథం 22:19. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ముందు ఉన్న వాక్యముల్లో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పరలోకంలోనే పాలు లేకుండా చేస్తాడంటండి. ఏంటి? ఈ గ్రంథం నుంచి ఏదైనా తీసిన అంటే ఏం తీసేస్తాం? సంపూర్ణమైనటువంటి బోధ చెయ్యకపోతే, సంపూర్ణమైనటువంటి బోధ. కొంతమంది కొన్ని విషయాలు కష్టంగా ఉంటాయని వాటిని ఎత్తుకోరు. వాటిని ఏం చేసేస్తారు? తీసివేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఇంకా సంఘానికి అవి ఎప్పటికీ బోధించరు. ఎగ్జాంపుల్ పౌలు పత్రికలు, అవి కష్టంగా ఉంటాయని బోధించరు. ఎవడైనానో దీనిలో ఉన్నవి తీసివేసినను చదవండి. ఏదైనా తీసివేసిన ఎడల జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వారికి పాలు లేకుండా చేయను. అర్థమైంది? ఒకవేళ కలపకూడదు కూడా. ఏంటంటే బయట విషయాలు కలపకూడదు. కలిపితే ఈ గ్రంథమందు రాయబడినటువంటి తెగుళ్ళన్నీ కూడా వారి మీదకి వస్తాయి అని చెప్పాడు. నేను సాక్ష్యం ఇచ్చేది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల అంటే కలపకూడదు, తీసివేయకూడదు. ఉన్నది ఉన్నట్టు ఉంచాలి. ఉన్నది ఉన్నట్టు మొత్తం అంతా కూడా సంపూర్ణంగా బోధించాలి. మళ్ళీ నాకు బయలుపరిచాడండి దేవుడు అని చెప్పకూడదు. ఎందుకంటే వాక్యం స్థిరపడిపోయింది. యోధాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి రాయవలనని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించాడంటండి దేవుడు. పరిశుద్ధులైనటువంటి అపోస్తులకు, పరిశుద్ధులైనటువంటి విశ్వాసులకు బోధ ఎన్నిసార్లు అప్పగించాడండి? ఒక్కసారి అప్పగించేసాడు. ఒక్కసారి స్థిరపరిచి దాన్ని మనకి దేవుడు అప్పగించేశాడు. అప్పగించినటువంటి బోధ నిమిత్తము అద్దుకోండి. బోధను స్థిరపరిచి మనకు అప్పగించడం మాత్రమే కాకుండా ఎవరైనా మళ్ళీ తీసివేసి కలిపేస్తే బోధ నిమిత్తం ఏం చేయాలంటే పోరాడవలనని అదిగో మిమ్మల్ని వేడుకొంచు మీకు రాయవలసి వచ్చాను. అర్థమైందండి?
ఇది అపోస్తుల బోధకున్నటువంటి ప్రామాణికత. అపోస్తుల బోధకున్నటువంటి ప్రామాణికత. ఈ అపోస్తుల పునాది మీద కాకుండా మరి ఏ పునాది మీద మనం కట్టినా సరే పరలోకంలో మనకి స్థానం అనేది ఉండదు. ఏమిటి అపోస్తుల బోధకున్నటువంటి ప్రామాణికత అంటే, వాళ్ళు ఆది నుండి ఉన్నటువంటి జీవవాక్యాన్ని విన్నారు, ఆది నుండి ఉన్నటువంటి జీవవాక్యాన్ని చూశారు, ఆది నుండి ఉన్నటువంటి జీవవాక్యాన్ని కనుగొన్నారు, ఆది నుండి ఉన్నటువంటి జీవవాక్యాన్ని నమ్మక కుదరక తాకి చూశారు. ఇది వారి యొక్క అనుభవం అండి. అందుకే అపోస్తుల బోధకు బైబిల్ అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఉందా లేదా ప్రామాణికత? మరి బయలుపరుస్తున్నాడు దేవుడు అనే అయ్యగారులకు ఈ ప్రామాణికతలు ఉన్నాయా? వారు డైరెక్ట్గా విన్నారా? వారు డైరెక్ట్గా చూసారా? వారు డైరెక్ట్గా కనుగొన్నారా? వారు డైరెక్ట్గా తాగి చూసారా? మరి ఇప్పుడు పెట్టేసుకుంటున్నారా లేదా? అపోస్తులు పెట్టుకున్నారా లేదా? చాలామంది అపోస్తులు అంటే అర్థం పంపబడిన వారు. అపోస్తులు అవుటకు ఈ అర్హతలు ఉండాలండి. అపోస్తులు అవుటకు ఈ అర్హతలు ఉండాలి. పరలోక అపోస్తులుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన కూడా పంపబడిన వాడే కదా, తండ్రి అయినటువంటి దేవుడి చేత పంపబడినవాడు. ఇది అపోస్తుల బోధకు ఉన్నటువంటి ప్రామాణికత. ప్రార్థన చేసుకోండి.